వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్ అదాలత్లో 137 కేసులు పరిష్కారం. న్యాయమూర్తి అరీఫా షేక్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం. వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి. చౌడేశ్వరిదేవి అమ్మవారి దసరా మహోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ. అనాథ శవానికి అంత్యక్రియలు చేసిన ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ. వార్తలోని వివరాలు. లోక్ అదాలత్లో 137 కేసులు పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్ తెలిపారు. పొంగనూరులోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి ముందుకు వచ్చిన కక్షిదారులను విచారించి వారి ఇరువురి సమ్మతం మేరకు న్యాయమూర్తులు రాజీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఇరుపక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నేడు జరిగిన లోక్ అదాలత్లో 137 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు, లోక్ అదాలత్ మెంబర్ సురేష్, న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు వచ్చినాయి మీకు గొడవలు? అన్నమయ్య జిల్లా డిసిసి ప్రెసిడెంట్ శనివారం పొంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎప్పటికీ రైతులకు వ్యతిరేకి అని అన్నారు. ఈవెంట్లు పెట్టుకుని సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందని ప్రచారాలు చేస్తున్నారని, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అయ్యూబ్ బాషా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద రైతులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు యూరియా కొత్తతో రైతులు ఎక్కడ చేసినా అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గత 3 సంవత్సరాలుగా మామిడికాయకు గిట్టుబాటు ధర లేక, టమోటాకు గిట్టుబాటు ధర లేక పండించిన పంట అంతా రోడ్ల పాలు చేసి అప్పుల పాలయ్యి దిగాలు పడిన యూరియా నెత్తిన మరో పిడుగు ఈరోజు యూరియా కొరత. ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద యూరియా సక్రమంగా సప్లై అవుతాలేదు. 5 మూటలు ఒక రైతుకు అవసరం ఉంటే 1 మూట కూడా దొరకని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దానికోసము మీరు ఈ ప్రభుత్వము అటు మీడియాలో కానీ, రైతు సంఘాలు కానీ, రైతులు కానీ రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు మీరేమి ఇవ్వకండి, యూరియా ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి కనికరము లేదు. వీటన్నిటికి తోడు ఇప్పుడు ప్రస్తుతము అన్ని క్రాపుల్లో దిగాలు పడ్డ రైతు ప్రస్తుతము బొప్పాయి కొనే నాదుడే లేడు. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకించి బొప్పాయి సాగు చేసిన రైతుల పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా ఉంది. కిలో 2 రూపాయలకు కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఈ విషయము అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ కలెక్టర్కి ఎన్నో విన్నపాలు ఇచ్చాము. మేము ఇన్పుట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఎక్కడా దాఖలాలు లేవు. మొన్న మామిడికి ఇచ్చిన ఇన్పుట్ ఇంతవరకు రాలేదు. మామిడికి 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా, అది కూడా ఇంతవరకు 1 రూపాయి రైతులకు రాలేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వము అని నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రైతులకు వ్యతిరేకి, మీరు కానీ మీ ప్రభుత్వాలు కానీ మీరు చేసే అభివృద్ధి అంతా పేపర్లలో, టీవీల్లో ఆర్భాటాలు, రోజుకొక ఈవెంట్ తప్ప అభివృద్ధి అనేది శూన్యము. 2 ఎకరాల పొలం ఉండే రైతుకు 10 మంది కూలీళ్ళు పెడితే ఒకరోజు 7,000 కాదు 8,000 ఖర్చు వస్తుంది.
మీరిచ్చే 7,000 సహాయము రైతుకు ఒక్కరోజు కూలీలకు మాత్రమే సరిపోతుంది. అందుకని రైతుల మీద మీరు దయవుంచి దృష్టి పెట్టండి. మేము రైతు వ్యతిరేకి కాదు అని నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇది. లేదు చంద్రబాబు నాయుడు అంటే రైతు వ్యతిరేకి అని ముద్ర పడింది కదా, ఆ ముద్రను మీరు కంటిన్యూ చేయాలంటే అలాగే చేసుకోండి. పొంగనూరు మండలం చదల్ల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ 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 సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే శనివారం ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి దసరా మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ దసరా మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. విశేష పూజా కార్యక్రమాలు, నిరంతర హోమాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో ప్రతిభ గల కళాకారులతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు నిరంతరంగా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్, అబ్బోడు, చిట్టి మరియు చదల్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎక్కడైతే దేవతలు వెలిసి ఉంటారో ఆ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా మనము పూజా పునస్కారాలు అయితే ఏమి, గొప్ప వేడుకలు అయితే ఏమి జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతంలో కొన్ని తరాలుగా మా పూర్వీకులు జీవనం సాగిస్తున్నారు. మా తరం అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క మా తరంలో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం గావించి గత 8 సంవత్సరాలుగా మీకందరికీ తెలుసు దసరా ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ యొక్క పొంగనూరు మండలంలోనే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మన యొక్క దసరా ఉత్సవాలు ఎంత వైభవపేతంగా జరుగుతాయో మీకందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరం 22/9/2025 నుండి 2/10/2025 విజయదశమి వరకు ఈ 10 రోజులు ఎంతో నిష్ఠతో పూజా కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 10 రోజులు ఇక్కడ విశేషంగా ఎన్నో హోమాలు, పూజా పునస్కారాలు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మహాచండీ యాగం విశేషంగా మనము ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలు గమనించి ఆ పూజలకు మీరందరూ హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఇక్కడున్న పుర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక పూజా పునస్కారాలే కాకుండా ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన రాష్ట్ర స్థాయే కాకుండా దేశ స్థాయిలో కూడా ప్రాశస్త్యం పొందిన మన జబర్దస్త్ టీం అయితే ఏమి, డి డ్యాన్స్ ప్రోగ్రాంకి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ మన పొంగనూరుకి ఇక్కడికి విచ్చేసి మనల్ని అందరినీ అలరింపజేయుచున్నారు. కాబట్టి ఆ కార్యక్రమ వివరాలు కూడా మీకు సామాజిక మాధ్యమాల ద్వారా, గూఢపత్రికల ద్వారా మీకు అందజేస్తున్నాము. ఆ కార్యక్రమ వివరాలని మీరు తెలుసుకొని కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం జరపబడును. ప్రతిరోజు 3 పూట్ల ఇక్కడ అన్నదానం జరపబడును. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తాదులందరూ ఈ విషయాన్ని గమనించి ఇక్కడికి విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా మనం ఈ 10 రోజులు క్రీడలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక ఐకమత్యాన్ని ఈ 10 రోజులు చూపిస్తూ మన ఆలయం వద్దకు విచ్చేసే ప్రతి ఒక్క భక్తులకు చేదోడు వాదోడుగా ఉండి మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చదల గ్రామ ప్రజలందరినీ మరొక్క మారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే. వినాయక చవితి మహోత్సవంలో భాగంగా 17వ రోజు శనివారం పొంగనూరులోని చింతల వీధిలో అన్నదానం చేపట్టింది కమిటీ. ఈ సందర్భంగా గణనాథునికి పూజలు చేసి మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.
సోమవారం నిమజ్జనం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వాళ్ళు ఇప్పుడే కూర్చుంటారు కదా ఈ పక్క సాంబార్ మనకో కలగేడు కొంచెం ఊతిడి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు జన్మదిన వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. మాజీ బోయకొండ ఆలయ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రానున్న రోజుల్లో తమ అభిమాన నాయకులైన ఇద్దరి జన్మదినం నాడు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జల్లి మనోహర్, ఆసూరి బాలాజీ, నరేష్ రాయల్, వెంకటస్వామి, సిరివేలు రెడ్డి ప్రసాద్, సోమల సద్దం, నూరుల్లా, ధనుంజయ్, లోహిత్, అయూబ్ ఖాన్, విజయ్ కుమార్, నానబాల కుమార్, నరసింహులు, ఉస్మాన్, మణి, నూర్షా, బాబా, షబీర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై చంద్రబాబు నాయుడు
పట్టణంలోని కామన్ కమాండ్ సెంటర్, లగేజీ కలెక్షన్ సెంటర్ మరియు VQC2ను పరిశీలించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అనాథ మృతి చెందడంతో హాస్పిటల్ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారించగా ముల్బాగలకు చెందిన వ్యక్తిగా తెలిసింది. సంబంధికులు ఎవరూ రాకపోవడంతో శనివారం ఏఎస్ఐ అశ్వత్థనారాయణ హిందూ సాంప్రదాయ ప్రకారం అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవానికి అన్ని తానై అంత్యక్రియలు చేసిన ఏఎస్ఐ అశ్వత్థనారాయణను పలువురు అభినందించారు. పొంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పట్టణ స్థాయి సమావేశం శనివారం సాయంత్రం జరిగింది. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షత వహించారు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనూషరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎలా చేయాలి అనేసి మనం వాటిలో కూడా తిరిగి నంబర్ వేయడం జరిగింది. ఇప్పుడు దీని గురించి ఇంకా కమిటీలు వేసే పెండింగ్ ఉంది కాబట్టి అదంతా ఇప్పుడు వీళ్ళు వివరిస్తారు. మనమందరము సహకరించి ఈ 24వ సంవత్సరంలో మనకి ఎలాగైతే మన ప్రభుత్వం పోయిందో మళ్ళా అదేవిధంగా పుచ్చుకొని రాబోయే ఎలక్షన్లో మనని నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీ రావడానికి ఆర్గనైజింగ్ కమిటీలో సెక్రటరీగా వజ్రభాస్కర్ చేయడం జరిగింది. ఆయన సలహాలు సూచనలు పాటించి మనము ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఎంత ప్రాణం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నా పెద్ద మిథునన్నా వాళ్ళు ఎప్పుడు పోయి ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఒక కూటికి తీసుకొని వచ్చి కుప్పగా పెట్టడానికి కమిటీ. దానికోసమే ప్రతి వార్డు నుంచి 150 నుంచి 200 పేర్లు రాసుకోమన్నాం. అంటే మంచిగా చెడుకో నేను రాసుకున్నాం. లీడర్లు 15 మంది 20 మంది లీడర్లు రాసినారు. ఇంతకుముందు 10 ఏళ్ల కింద కౌన్సిలరే ఉండొచ్చు, లేదంటే అలా రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉండొచ్చు, లేదంటే 15 ఏళ్ళ 3 టర్ముల కింద కౌన్సిలరే ఉండొచ్చు. వీళ్ళందరూ 10-15 మంది ఉన్నారు. అంటే దాదాపు 200 మంది ఒక వార్డులో కూర్చొని ఈ రోజు వరకు పార్టీ అంటే ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమో, కానీ వార్డులో ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. సాయంత్రాల కంటే మిక్చర్ బండి పెట్టుకుంటారు, లేదా దుబ్బుడు బండి పెట్టుకుంటారు. హోటల్ పోయి ఈ రోజు ఈ యొక్క పొంగనూరు టౌన్ లో 3500 పైన మెజార్టీ వచ్చింది. ఈ కష్టకాలం కానీ వాళ్ళ పార్టీలకు మలిపించే బాధ్యత ఉంది. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ కమిటీలో మీరు ఆశామాషి 100% మీకు 3 రోజులు 2 రోజుల ముందే ఏ రోజు కమిటీ పడుతుందనే విషయం షెడ్యూల్ ఇస్తాను. మీరు ఈ పొద్దు మీ టౌన్ కమిటీ రేపు పొద్దుకి ముఖ్యమైన నాయకులు కూర్చొని షెడ్యూల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 2 రోజుల గ్యాప్ తో కమిటీలు స్టార్ట్ అవుతాయి.
హైదరాబాద్ నుండి, తిరుపతి నుండి, బెంగళూరు నుండి ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకునే బాధ్యత తీసుకోండి. 200 మందికి తక్కువ లేకుండా కూర్చోండి. మొత్తం ఒక్కొక్క వార్డులో దాదాపు మనకు ఒక వార్డుకి 700 నుంచి 800 ఓట్లు పడి ఉంటాయి మనకి ఈజీగా. దీనిలో 100% ఈ ఓట్లు మనకే పడి ఉంటుంది. ఖచ్చితంగానే 400 మందిని మీరు కనిపెట్టగలరు. 300 మందిని అనుమానం ఏదైనా ఉన్నా 400 మందిని ఈ ఓటు మందే అని చెప్పే కెపాసిటీ మీకు ఉంది. 400 మందిలో 200-250 మందిని మీరు కూర్చోబెడితే ఆ కమిటీలో వార్డు కమిటీ అధ్యక్షుడు ఎన్నుకోవాల్సి వస్తారు. ఇంతకుముందు వార్డు కమిటీ అధ్యక్షుడు అంటే నేను చెప్పాను కదా, ఈ రకంగా పేర్లు ఎదురు రాసేవాళ్ళు, లేదంటే ఒక యాక్టివ్ ఉన్నాడు, వీలైతే అప్పుడే లీడర్స్ తో వాళ్ళకి కల్పించలేదు సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా ఆ సత్సంబంధాలు పెట్టుకోవడం అనేది మేము ఈ వార్డులో చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈసారితో 60,000 కూడా ఒక మనిషికి ఏదైనా ఒక కౌన్సిలర్ కానీ ఒక వార్డులో మెంబర్ కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవతల పార్టీ నుంచో లేకపోవడం వల్ల ఎంతైతే ఈరోజు పుంగనూరు కాన్స్టిట్యూన్సీ ఒక రోల్ మోడల్ గా తీసుకొని మొత్తం అంతా కూడా స్టేట్ లెవెల్ లో కూడా ఇది మనం ప్రొటెక్ట్ చేయబోతున్నాం. ఈ సిస్టమ్ అంతా కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు మాట్లాడితే దాదాపు 15,000 మందికి ఎట్ ఎ టైం ఐ వాయిస్ మెసేజ్ డైరెక్ట్ గా మీటింగ్ చేయండి. ఒక లీడర్ తో లీడర్ చెప్పాల్సిన అవసరం ఉందా మీటింగ్ రావాలని చెప్పి కూడా ఇదంతా వర్కౌట్ చేస్తేనే అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ ప్రాజెక్టు మనము పుంగనూరు ఫస్ట్ ప్రాజెక్టు మనము త్రూఅవుట్ స్టేట్ ఇదంతా కూడా మిమ్మల్ని దాంట్లో కూడా మిమ్మల్ని కొంతమంది ఎన్నుకోబడతారు. మీరు స్టేట్ లెవెల్ లో కూడా మిమ్మల్ని కూడా కొంచెం ప్రొజెక్ట్ చేస్తారు ఈ కంపెనీ ద్వారా. సో మీకు ఇంకా కూడా స్టేట్ లెవెల్ లో కూడా మీకు రాజకీయం చేసేదానికి కూడా ఆ డెవలప్మెంట్ అనేది కూడా మీకు లీడర్స్ అందరికీ ఖచ్చితంగా ఒక అవకాశం అనేది వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాల్లో కేసుల్లో కూడా ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని కొంచెం వీక్ చేయాలంటే ఆయనకు ఫస్ట్ రైట్ హ్యాండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆ కుటుంబాన్ని ఏదో విధంగా రక్షణ చేయాలా, అవమానపరచాలా, లేకపోతే ఏదో విధంగా కూడా స్టేట్ లెవెల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్ అదాలత్లో 137 కేసులు పరిష్కారం. న్యాయమూర్తి అరీఫా షేక్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం. వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి. చౌడేశ్వరిదేవి అమ్మవారి దసరా మహోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ. అనాథ శవానికి అంత్యక్రియలు చేసిన ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.